ఈరోజు మనము సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనే ఒక సామెత మనకందరికీ తెలుసు కదా. దీనిలో కంటి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగంగా ఉండే, కంటి ఆరోగ్యాన్ని, కంటి చూపుని మెరుగుపరిచే పొనగంటి కూర ఎలా వండుకోవాలో చూసుకుందాం. ముందుగా పొనగంటి కూర అనేది మనకి మార్కెట్లలో మనకి 365 రోజులు కూడా మనకి లభిస్తుంది. ఇలా మనకి పెరట్లో కూడా మనం వీటిని చాలా తేలిగ్గా పెంచుకోవచ్చు. ఆకులు అనేవి సన్నగా ఇలా పొడుగ్గా ఉంటాయి. మనకి మార్కెట్లో దొరికే ఆకు ఇంకా పొడవుగా ఉంటుంది. నేను యాక్చువల్గా ఈ ఆకంతా కూడా నాకు చిన్న సైజులోనే ఉంది కాబట్టి నేను వీటిని కట్ చేయలేదు. మనము స్టెమ్స్ నుంచి ఆకుని సెపరేట్ చేసుకున్న తర్వాత ఆకు అనేది ఎక్కువ లెంత్ ఉంటే మీరు దాన్ని కట్ చేసుకోవచ్చు. ముందుగా మనకి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాము. పొనగంటి కూర 3 కట్టలు, పెసరపప్పు ఒక చిన్న కప్పు తీసుకుని నేను 1 గంట ముందే నానబెట్టుకుని ఉంచుకున్నాను. వీటిని ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకుని ఒక్క ఉడుకు అంటే 1 పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుందాము. అప్పుడు మనకి పప్పు అనేది చక్కగా అట్లా పప్పుగా లేకుండా చక్కగా మెత్తగా వస్తుంది. ఇప్పుడు మనము కావలసిన ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. 1 ఉల్లిపాయ సన్నగా తరిగి ఉంచుకున్నాను, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు 4, తర్వాత ఎండు కొబ్బరి. ఈ ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి అయినా కూడా వాడుకోవచ్చు. అలాగే కారము, మనకి మిగతా తిరగమాత దినుసులు. మనము ముందుగా ఈ కూర ప్రాసెస్ అనేది మొదలు పెట్టుకుందాం. మనకి ఇలా ఉల్లిపాయ వేగే టైంలోనే ఏదైతే పెసరపప్పు అనేది మనము ఉడికించుకుంటున్నామో అది కూడా మనకి కూరకి సిద్ధంగా ఉంటుంది. మనకి పెసరపప్పుతో కలిపి వండుకునేటప్పుడు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే అవసరం అవుతుందన్నమాట. కాబట్టి కొంచెం ఆయిల్ అనేది నేను ఒక చిన్న గరిటెలు 2 గరిటెలు తీసుకున్నాను. ఈ పొనగంటి కూర అనేది మనకి చాలా మనకి పెరట్లలో పొలాల్లో అంతా కూడా మనకి కనిపిస్తూనే ఉంటుంది. కాకపోతే ఒకసారి దాన్ని గుర్తించడం ఎలా అనేది చూసుకుంటే మనకి మార్కెట్లో కొనే అవసరం లేకుండానే మన పెరట్లో లభ్యమయ్యేదే మనము వాడుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను కొంచెం మినప్పప్పు వేసుకుంటున్నాను, ఆవాలు. మనకి పెసరపప్పుతో వండుకునే ఏ కూరలో అయినా కూడా జీలకర్ర కాస్త ఎక్కువగా ఉంటే కూర అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఈ పొనగంటి కూరని మనకి ఒక 40 రోజులు కనీసం, అంటే దాదాపుగా ఒక 2 నెలల పాటు మనం రెగ్యులర్గా కనుక తీసుకుంటే కంటి చూపు అనేది, కంటి ఆరోగ్యం అనేది చాలా మెరుగుపడుతుంది అని మనకి ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా చెబుతారు. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత మనము ఈ పొనగంటి కూరని వేసుకుందాము. ఈ పొనగంటి కూర అనేది స్కిన్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే మనకి ఇది న్యాచురల్గా పెద్ద ఫర్టిలైజర్స్ ఏమీ వాడే అవసరం లేకుండానే మనము చక్కగా పెరట్లో పెంచుకోవచ్చు. ఒక్కసారి కనుక మనం దాన్ని ఐడెంటిఫై చేసి పెంచుకోవటం మొదలు పెడితే అది మనకి ఎప్పటికీ కూడా అలా ఉండిపోతుంది అన్నమాట. రూట్స్ నుంచి మనకి కొత్త మొక్కలు వస్తాయి, అలాగే సీడ్స్ నుంచి కూడా వాటికి అవే మనకి కొత్త మొక్కలు అనేవి డెవలప్ అయిపోతాయి. ఈ ఉల్లిపాయ వేగేంత వరకు ఏదైతే పచ్చి కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, కారము, నేను ఎండు కారం తీసుకుంటున్నాను. ఎండు కారంతోనే మంచి టేస్ట్ వస్తుంది.
ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత మనము ఈ ఆకు ఏదైతే ఉందో పొనగంటి కూర చక్కగా కాడల నుంచి సెపరేట్ చేసుకుని కడిగి శుభ్రంగా వాటర్ అనేది ఏమీ లేకుండా తీసుకోవాలి. ఇలా ఉన్న పొనగంటి కూరని మనం ఈ ఉల్లిపాయకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంతగా ఉప్పు చాలా ఆకుకూరలన్నిటిలో కూడా ఉప్పు అనేది చాలా తక్కువగా వేసుకోవాలి. ఒక పావు స్పూన్, ఇది పావు టేబుల్ స్పూన్ సాల్ట్ చాలు మనకి. ఇక్కడ మనకి పెసరపప్పు ఏదైతే ఉందో అది మనము ముందుగానే నానబెట్టుకుని ఉడికించి ఉంచుకున్నాం కాబట్టి పెసరపప్పుని మనము తర్వాత కలుపుకోవచ్చు. దీనికి ఇప్పుడు మనం దీన్ని ఒక్క 2 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకుని ఇలా మూతతో కవర్ చేసుకుంటే ఈ ఆకు అనేది చక్కగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత మనం పెసరపప్పు మిగతా కారము అవి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు 2 నిమిషాల పాటు ఈ ఆకుని చక్కగా ఉప్పు వేసుకుని మగ్గించుకున్న తర్వాత చక్కగా ఇలా మగ్గిపోయింది. ఈ స్టేజ్లో మనము ఏదైతే ఉడికించుకుని ముందుగానే నానబెట్టి ఉడికించుకుని ఉంచుకున్నామో పెసరపప్పు యాడ్ చేసుకుందాము. ఫస్ట్ టైము ఈ పొనగంటి కూర ట్రై చేసేవాళ్ళు ఈ విధంగా మన గనక వండుకుంటే అసలు మీరు ఇక జీవితంలో ఈ పొనగంటి కూరని వదిలిపెట్టరు అన్నమాట. అంత టేస్టీగా వస్తుంది కూర. మంచి స్మెల్ కూడా ఇలా వేగేసరికి చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది కూర అనేది. కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే నేను కొత్తిమీర కూడా ఈ స్టేజ్లోనే కలుపుకుంటున్నాను అన్నమాట. పెసరపప్పు ముందుగా ఉడికించుకుని ఉంచుకున్నాం కదా, కాబట్టి కొంచెం లైట్గా కలుపుకోవాలి. పప్పు అనేది మెత్తగా అయిపోకుండా చక్కగా పొడి పొడిగా వచ్చేటట్లుగా ఉంటే కూర చాలా బాగుంటుంది. ఇట్లా శుద్ధలాగా అవ్వకుండా మనం జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. పెసరపప్పు కూడా మనకి వేసవి కాలంలో చల్లదనాన్ని ఇస్తుంది, మన బాడీని చల్లబరుస్తుంది. తర్వాత మంచి ప్రోటీన్ ఫుడ్ ఈ పెసరపప్పు అనేది. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇలా మనకి గరిటె పెట్టి తిప్పకుండా కొంచెం ఇలా చేసుకుంటే మనకి కూర అనేది చక్కగా వేగుతుంది. చూడండి, పెసరపప్పు అనేది చక్కగా ఇట్లా ఉడకాలి, ప్లస్ పప్పు అలాగే ఉండిపోవాలి, మెత్తగా అవ్వకుండా అలా ఉంచుకోవాలి మనం పెసరపప్పుని ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు. అలాగైతే మనకి మంచి టేస్ట్ వస్తుంది. శుద్ధలాగా అయిపోతే కూరది మనకి టేస్ట్ అనేది తెలవదు అనమాట అసలు. నేను ఈ స్టేజ్లో చూడండి చక్కగా కూర అనేది పొడి పొడిగా ఉంది. ఈ స్టేజ్లో నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. టేస్టీ అండ్ హెల్దీ పెసరపప్పు పొనగంటి కూర ఫ్రై రెడీగా ఉంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న కూరని మనం అన్నంలోకి చపాతీలోకి కూడా వాడుకోవచ్చు.